రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇప్పుడు అంతటా చర్చలు, ఉప చర్చలు, రకరకాల చర్చలు ఇవన్నీ దాని చుట్టే తిరుగుతున్నాయి. బీహార్ నెంబర్స్ చూసినట్టయితే అటు కాంగ్రెస్ పార్టీకి కానీ అండ్ విన్ అయిన పక్షానికి కానీ ఈ నెంబర్స్ కొంచెం ఆలోచన రేపుతూ ఉన్నాయి సార్. ఎలా చూడాలి? ఆలోచన అంటే ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా వచ్చాయి కూటమికి. అంటే అక్కడ కూటమి అంటే ఎన్డీఏ. ఈ ఎన్డీఏ అన్నది గతంలో కూడా వరుసగా 5వసారి గెలవటం ఒక పెద్ద ఇది. అంటే 5వసారి నితీష్ కుమార్ అలాగే ఉన్నాడు. మిగిలిన వాళ్ళు మారారు, మధ్యలో ఆర్జేడీ వచ్చింది పోయింది, గెలిచాక మళ్ళీ మారాడు. ఆయన ఎన్నికల్లో స్ట్రైట్ అవే గెలిచింది 5వసారి. కానీ ఆయన ముఖ్యమంత్రిగా 10 సార్లు ప్రమాణ స్వీకారం చేశాడు. ఇవన్నీ కాస్త సుశాసన్ బాబు అంటారు, కానీ సుశాసన్ బాబు ఈ కాలంలో ఎన్నిసార్లు శాసనాలు మార్చారన్నది చూడరు. ఎనీవే, గతసారి వాళ్లకు 2020లో గెలిచినప్పుడు కేవలం 3 స్థానాలు మెజారిటీ ఉంది. 122 కావాల్సి వస్తే ఒక 3 స్థానాలు మటుగా ఎక్కువగా వచ్చాయి. వాటితో వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ ఈసారి 202 స్థానాలు వచ్చాయి. అంటే ఆర్జేడీ పెద్ద పార్టీగా ఉంటుంది, తేజస్వి యాదవ్కు చాలా ఎక్కువ ప్రజాదరణ ఉంది. ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా గతసారి పెద్ద పార్టీగా వచ్చారు 75 స్థానాలతో. బీజేపీ 2వ స్థానంలోకి 74 స్థానాలతో వచ్చింది. ఇప్పుడు బీజేపీ పెద్ద పార్టీగా వచ్చింది 89 స్థానాలు. 2వ స్థానంలో జేడీయూ. అంటే మీరు ఈ సంఖ్యలని అన్నారు కాబట్టి ఆ విధంగా చూస్తే పూర్తిగా ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ రావటం, ఆర్జేడీని కూడా రీప్లేస్ చేయటం, నితీష్ కుమార్ వెనక్కు 2వ స్థానంలోకి వెళ్ళటం, కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు తెచ్చుకోవటం, గతంలో 70 తెచ్చుకున్న తేజస్వి యాదవ్ ఆర్జేడీ ఇప్పుడు 29కి తగ్గిపోవటం, ఇలా చూస్తే చాలా 25కు తగ్గిపోవటం సంచలనం కలిగించే విషయాలే. అంటే ఓడిపోయింది ఎన్డీఏ నిలబెట్టుకుంది అని ఒక మాట అనుకున్నా, దానికంటే మామూలు నిలబెట్టుకోవటం కాదు, చాలా రెట్టింపు చేసుకోవటం. ఇది ఎలా జరిగింది అనేది నిజానికి పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. సరే, ఎన్నికల జాబితాలు సర్ర అనేది బీహార్లోనే మొదలైంది. ఆపరేషన్ సింధూర్కు ముందు ప్రధానమంత్రి అక్కడే మాట్లాడారు. 2వ దశ పోలింగ్కు ముందే ఢిల్లీలో పేలుడు సంభవించింది. చాలా పరిణామాలు ఉన్నాయి. అమిత్ షా కూడా వెళ్ళి అక్కడే ఉన్నారు. ఇవన్నీ జరిగాయి. కానీ ఇన్ని జరిగినా కానీ ఇంత తేడా ఎలా వచ్చింది అనే దాన్ని పరిశీలించినప్పుడు ఖచ్చితంగా మనం రాజకీయ విధానాలతో పాటు సంఖ్యలు కూడా మనం చూడాల్సి వస్తుంది. ఆశ్చర్యం ఏమంటే ఆర్జేడీకి ఇప్పుడు కూడా ఓట్ల శాతం చూస్తే అదే పెద్ద పార్టీ. దానికి మిగతా పార్టీల కంటే ఓట్ల శాతం చాలా ఎక్కువగా వచ్చింది. అలాగే ఆర్జేడీ లేదా మొత్తం మహాగఠబంధన్ అంటాం కదా, ఎంజీపీ, దీనికి గతసారి 37 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా అన్నీ వచ్చాయి. ఓకే. కాకపోతే 2 పరిణామాలు జరిగాయి. గతంలో వీళ్ళిద్దరికి మధ్య ఓట్ల శాతంలో తేడా 0.23, 0.23%. అంత తక్కువ తేడాతో హమ్మయ్య అనుకున్నట్టుగా గట్టెక్కారు. కానీ ఇప్పుడు అసాధారణమైనది వచ్చి ఇప్పుడు ఓట్ల శాతంలో తేడా దాదాపు 10% ఉంది. అంటే ఇప్పటికి వీళ్ళకు 37.6 ఎంత అప్పట్లాగే ఉంది. కానీ ఎన్డీఏకి మటుకు 46+, దాదాపు 10% తేడా వచ్చిందనమాట. అందువల్ల ఇది ఎలా జరిగింది అనేది ఒకటి. మిగతా అధికార దుర్వినియోగము, చివరి నిమిషంలో మహిళలకు 10,000 ఇస్తానని ప్రకటించడం, ఇవన్నీ ఉపయోగపడ్డాయి. సరే, కానీ ఈ తేడా ఎలా వచ్చిందని చూస్తే చాలా స్పష్టంగా ఎంజీబీ మహాగఠబంధన్లో వీళ్ళు పొత్తు కుదుర్చుకోవడానికి, రంగంలోకి దిగడానికి చాలా సమయం పట్టింది. తర్వాత దీనికి నాయకుడు ఎవరు, చీఫ్ మినిస్టర్ ఫేస్గా తేజస్వి యాదవ్ను ప్రకటించడానికి కాంగ్రెస్ చాలా సమయం తీసుకుంది. రెండోది, రాహుల్ గాంధీ దీని అంతటికీ నాయకుడు అనే ఒక భావన కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉంది. బీహార్లో వాళ్ళు చాలా అంత ప్రధానమైనది కదా, ఇక్కడ చూస్తే తేజస్వి యాదవ్ను చూసి వేయాల్సిందే. అందుకనే ఈ మొత్తం ఈ మల్లగుల్లలు పడడంలో చాలా సమయం హరించిపోయింది. అదే మీరు మోదీని తీసుకుంటే, బీజేపీని, జేడీయూని తీసుకుంటే, జేడీయూ ఏమో పూర్తిగా చేతులెత్తేసింది. నేను 10,000 ఇచ్చి ఇట్లా ఆకర్షిస్తాననే ప్రయత్నం నితీష్ కుమార్ ప్రారంభించారు. మోదీ ఏమో అన్నీ అక్కడి నుంచే చెప్తున్నారు. అమిత్ షా అక్కడే ఉండిపోయారు. తర్వాత ఎల్జేపీ ఒక పార్టీ ఉంది, లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్ పాస్వాన్. ఆ తర్వాత ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ ఇప్పుడు నాయకుడిగా ఉన్నాడు.
ఆ పార్టీ గతంలో విడిపోయింది ఎన్డీఏ నుంచి, విడిపోయి 30 సీట్లలో దానివల్ల ఇప్పుడు ఎన్డీఏ ఓడిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళతో చేతులు కలిపింది. ఇప్పుడు అది 4వ పెద్ద పార్టీగా వచ్చింది, 3వ పెద్ద పార్టీగా. అది కూడా చాలా ముఖ్యమైనది. 10% ఓట్లు 2 గ్రూపులకు మధ్యలో, రెండిటికి చెందని వాళ్ళకు 10% ఓట్లు వచ్చాయి. ఇందులో మజ్లిస్ ఒకటి ముఖ్యమైనది. బీజేపీ అంటేనే చాలా నిపుణులకి రెండు మత పార్టీలు అనుకునే మజ్లిస్ ఆ సీమాంచల్లో గతంలో వాళ్ళు 5 స్థానాలు తెచ్చుకుంటే ఇప్పుడు కూడా 5 నిలబెట్టుకున్నారు. మరి ఇంత రాజకీయము, ఇంత సనాతనం ఇవన్నీ చేసేవాళ్ళు దాని స్థానాలు అది ఏం లేదు. సో ఇప్పుడు అలాగే ప్రశాంత్ కిషోర్ అందరికీ శాస్త్రం చెప్పే బల్లి ఏదో తానే వెళ్ళి కుర్చీలో పడింది అన్నట్టుగా అందరికీ ఎలా విజయం సాధించాలో చెప్పి, మమతా బెనర్జీ నేనే గెలిపించాను, స్టాలిన్ నేనే గెలిపించాను, జగన్మోహన్ రెడ్డి నేనే గెలిపించాను, మోడీని కూడా ఆ మాటకు వస్తే మొదటిసారి గెలిపించాను అని చెప్పే ఆయన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ పెట్టి 1 స్థానం కూడా తెచ్చుకోలేదు, తను పోటీయే చేయలేదు. కానీ కొన్ని స్థానాల్లో ఇది కూడా ప్రభావం చూపించింది. పట్టణాలు చదువుకున్న వాళ్ళల్లో ఇలా చిన్న పార్టీలు ఒక 10% ఓట్లు తీసుకోవటం, ఇవన్నీ కూడా మహాగఠబంధన్ గతసారి ఉదాహరణకు ఒక 67 స్థానాల్లో గఠబంధన్ అంటే ఆర్జేడీ జేడీయూ పోటీ పడితే అత్యధిక స్థానాలు ఆర్జేడీ గెలుచుకుంది. ఓకే, ఇప్పుడు 51, 52 పోటీ పడితే 57, వాళ్ళకి 50 దాకా వాళ్ళకు వస్తే దీనికి చాలా తక్కువ వచ్చాయి. చాలా స్పష్టంగా ఎన్డీఏ అన్నది ఈ ఎక్కువగా అందరినీ చిన్న చిన్న పార్టీలను కూడా కలుపుకొని వచ్చే ప్రయత్నం వాళ్ళు చేసి ఓట్ బేస్ పెంచుకున్నారు. ఇక్కడ వీళ్ళ ఓట్ బేస్ పెరగలేదు, ఉన్నంతే ఉంది. రెండో వైపునేమో పోటీదారులు ఇతరులు పెరిగిపోయారు. సో ఇలా ఓట్ల చీలిక, ఓట్లు అటు ఇటు పంచబడటం అనేది కూడా దీనికి ముఖ్యంగా కారణం అయింది. ఇంకొకటి ఎంత లేదన్నా కానీ గతం వెంటాడుతూ ఉంటుంది కదా. తేజస్వి యాదవ్కు చాలా మంచి ఇమేజ్ ఉన్నప్పటికీ జంగిల్ రాజ్ వర్సెస్ మంగల్ రాజ్ అనే ఒక స్లోగన్ తీసుకొచ్చారు. నేను ఇందాక అన్నట్టు నితీష్ కుమార్ పాలనలో కూడా చాలా లోపాలు ఉన్నాయి, వంతెనలు కొట్టుకుపోయాయి. అన్నీ బాగుంటే బీజేపీ ఆయనే నితీష్ కుమార్ మా చీఫ్ మినిస్టర్ ఎన్నికల తర్వాత చెప్పలేదు కదా, 2వ దశ వరకు వాళ్ళు చెప్పలేదు. అలా దాటేస్తూ మోదీనే చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు అంతా మారిపోయింది ప్రమోద్. ఇప్పుడు బీహార్లో నిమో అంట, ఆంధ్రప్రదేశ్లో నమో అంట. బీహార్లో నిమో అంటే నితీష్ కుమార్ మోదీ అంట, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు మోదీ అంట. ఇది బీజేపీ. అంటే వాళ్ళు తమ లోపాన్ని, కొరతను కవర్ చేసుకోవడానికి అందరినీ కలుపుకొని వచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే, కాంగ్రెస్ ఏమో నాయకత్వంలో జరగాలి, అంతా నేనే ఒక పట్టడం ఒకటి. బీహార్లో లాలూ ప్రసాద్ హయాంలో జరిగినవి ఇప్పటికీ జంగల్ రాజ్ అని దాన్ని అదే పనిగా కార్పొరేట్ మీడియా దాని మీద చెప్పడం, వీటన్నిటి వల్ల ఇలాంటి ఒక ఫలితం చివరికి వచ్చేసరికి వచ్చింది. ఇప్పటికైనా కొంతమంది అంటారు ఆ సర్ మీద ఉద్యమం ఇట్లాంటివన్నీ కూడా చాలా తప్పు. ఉన్న ఫలాన 60 లక్షల ఓట్లు తీసేస్తే ఎన్నికల ఫలితాలు తారుమారవటంలో పెద్ద ఆశ్చర్యం ఏముంటుంది ఉదాహరణకు. కాబట్టి నేను అంటాను ఇప్పటికి కూడా గట్టిగా అందరూ ఒక తాటి మీదకి వచ్చే ప్రయత్నం చేయాలి. రెండవది ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిందే. ఎన్నికల వ్యవస్థ మీద చాలా దేశాల్లో పోరాటాలు జరుగుతాయి. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో షేక్ హసీనా చాలా థంపింగ్ మెజారిటీతో గెలిచి అధికారం చేపట్టారు. కానీ కొద్ది మాసాల్లోనే ఉద్యోగం వచ్చి ఆమె పారిపోవాల్సిన పరిస్థితి చాలా చోట్ల జరిగింది. కాబట్టి ఈ 3 చేయాల్సిందే. ఒకటి కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర పార్టీలు మేము బీజేపీకి వ్యతిరేకం అనడంతో పాటు వాళ్ళు ఎంత వ్యూహాత్మకంగా పకడ్బందీగా సరే మత రాజకీయాలు, కేంద్రం పెత్తనం వాటితో పాటు చేస్తున్నారన్నది మనం చూడాలి. రెండవది వీలైనంత త్వరగా ఐక్యంగా ముందుకు వెళ్ళటం అనేది చూడాలి. మూడవది వ్యవస్థ ప్రక్షాళన, ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన. ఈ చివరి అంశం నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మోదీ ఈ విజయం తర్వాత అభినందనలు చెప్తూ ఎన్నికల సంఘానికి కూడా అభినందనలు, ముందు ఎన్నికల సంఘానికి ఇంకెవరికో వీళ్ళిద్దరికి కూడా నేను అభినందనలు చెప్తున్నా అంటారు. మోడీ చాలా చాకచక్యంగా మాట్లాడతారు కదా, అవన్నీ తొందరగా బయటికి రావు. కానీ అందువల్ల ఎవరైనా సరే సర్ మీద లేకపోతే సర్కార్ చోరీ, ఓట్ చోరీ ఇట్లాంటివి పొరపాటు అనుకుంటే అది వాళ్ళు పొరపడినట్టే. కొద్ది రోజులకు ఇంకా చాలా తీవ్ర పరిస్థితులు వస్తాయి. అందుకని ఖచ్చితంగా బీహార్ ఒక దేశానికి ఒక రాజకీయ ప్రయోగశాల. 1977 తర్వాత అంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అయిన తర్వాత 1980లో మటుకు 85లో మటుకు
అంటే ఇందిరాగాంధీ హత్య వల్ల రాజీవ్ గాంధీకి 400 స్థానాలు వచ్చిన ఒక్కసారి తప్ప ఇంకెప్పుడు కాంగ్రెస్ గెలవలేదు, ఇంకెప్పుడు బీజేపీ ఒంటరిగా గెలవలేదు. కాబట్టి ఇప్పుడు కూడా బీహార్లో చాలా విలువైన ఇవి కనిపిస్తున్నాయి మనకు, ఈ పాఠాలన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు అతి కీలకమైన ఒక అంశం హిందూ ఈరోజు సంపాదకీయంలో చెప్తూ ఉంది. ఉత్తర భారతదేశంలో హిందుత్వ రాజకీయాలు, హిందుత్వ ప్రచారం, మత ప్రచారం అన్నది ఓటర్లను బాగా ఓటర్లలోకి జొప్పించబడింది. చాలా ఎన్నికల్లో అది ప్రభావం చూపిస్తుంటుంది. మీరు ఈ విషయంలో అప్రమత్తంగా ఈ విషయం కూడా గమనంలో పెట్టుకోవాలని ఆ పత్రిక చెప్తూ ఉంది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రజాస్వామికంగా లౌకికంగా అందరు కలిసి ఉంటే ఒకటి జరుగుతుంది. కాదు ఒక నేను నిమ్మో అంటే ఆయన ఇంకొక ఆయన నమ్మో అంటే ఇంకొక ఆయన ఇంకేదో మెమో అంటే ఇది ఎక్కడ ఎండ్ అవ్వదు. కాబట్టి రాజకీయ పక్షాలు కొన్ని రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రాథమికంగా ప్రజా శ్రేయస్సు దిశలో చేస్తే తప్పకుండా భారతదేశంలో చైతన్యవంతమైన ఆసక్తికరమైన రాజకీయం నడుస్తుంది. రైట్ సార్.